దాన్ని పెద్ద ఎత్తున, ఎందుకంటే మేమందరం కూడా ఇంతవరకు ఏం మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు? రాజకీయ నాయకులు ఎవరు దాంట్లో ఇన్వాల్వ్మెంటు లేదు అని చెప్పేసి మేము అనుకొని పోలీసులే చేస్తారు, పోలీసులే నీకు తెలుస్తారులే అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ నిన్న మొన్నటి నుంచి పెద్ద ఎత్తున అందరికీ పులిమే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. దస్తగిరి అనే అతను నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫాలో అయ్యారు. తనకి కేడరు పదవిలు లేకపోవచ్చేమో కానీ మంచివాడు, మృదు స్వభావి, అందరితో బాగా కలివిడిగా ఉండేవాడు. సో అతను చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేటు బ్రోకరు ముందు. సో దాంట్లో ఏదైనా మంచి ఆస్తులు కనపడితే కొనుక్కోవచ్చు, అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. సో మనకి మేము గతంలో ఈ 2-3 ఏళ్ళగా కూడా చూస్తున్నాం. ఎప్పుడు కానీ నిత్యానందరెడ్డి, మా డిప్యూటీ మేయరు నిత్యానందరెడ్డికి, ఈ పెద్ద దస్తగిరికి నాకు తెలిసి అంత పెద్ద వైషమ్యాలు ఏమీ కనపడలేదు మాకు. వాళ్ళందరూ కూడా బాగానే ఉన్న పరిస్థితి. మరి ఆయన పేరు ఎందుకు తీసుకురావడం జరిగిందో ఏమో తెలియదు. సో వీళ్ళందరికీ అంటగట్టే కార్యక్రమమే జరుగుతోంది. ఎందుకంటే ఈ దొరికిన 10 మందో 11 మందో దొరికిన గ్యాంగ్ అనేది మరి నిత్యానందరెడ్డికి దగ్గరగా ఉంటారు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి అన్నమాట. అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. సో దాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసి, ఎందుకంటే మన చేత్తో మన వేలుతో మనం కళ్ళు పొడుచుకునే కార్యక్రమం చెయ్యం. ఎందుకంటే ఈ పెద్ద దస్తగిరి అనే అతను నిజంగానే రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఒకవేళ బీసీకి రిజర్వ్ అయితే అతను క్యాండిడేట్ అయ్యే పరిస్థితి ఉండిండు. అంతే తప్పని వేరే ఏం లేదు. అందరిలో తలలో నాలుకలాగా ఉండేవాడు. ఎంపీ గారితో అయితేనేమి, నాతో అయితేనేమి, అంజద్ బాషాతో కావచ్చు, సురేష్ బాబుతో కావచ్చు, మాతోనే బిజినెస్ కాదు, ఆయన ఊర్లో అందరితోటి బిజినెస్ చేసే కార్యక్రమం చేస్తాడు. అంతకు తప్పించి వేరే ఏం లేదు. దీన్ని జగన్మోహన్ రెడ్డికి ఇంకొకరికి అంటించే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం అన్నమాట. చాలా దారుణం. మేము ఇప్పటికి కూడా గట్టిగా కోరుకుంటాం, ఎవరైతే పెద్ద దస్తగిరిని చేశారో ఖచ్చితంగా చేసిన వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడే కార్యక్రమం చేయాలి తప్పకుండా. అది మేము కోరుకుంటాం తప్పకుండా. ఎవరు చేసి ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా చేయమనే చెప్తాం. మేమంతా ఎస్పీ గారిని, నేను, అంజద్ బాషా అందరం కూడా కలిసి అదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఎస్పీ గారికి అదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా ఎవరైనా కావచ్చు, తన మన అని భేదం లేకోకుండా ఎవరైతే చేసి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇటువంటిది భవిష్యత్తులో ఎప్పుడు కూడా జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఈ హత్య రాజకీయాలను ఎప్పుడు ప్రోత్సహించేవాళ్ళు కాదు.